హలో ఎవ్రీవన్, నేను శారద. వెల్కమ్ బ్యాక్ టు శారదా ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మా ఇంట్లో మేము జరుపుకున్న వినాయక చవితి వేడుకలు, అంతేకాకుండా మన సబ్స్క్రైబర్స్ చేసుకున్న వినాయక చవితి పూజలు అన్నీ నేను ఈ వీడియోలో పెడుతున్నాను. ఎక్కడ మిస్ అవ్వకండి, పూర్తిగా ఈ వీడియోని చూడండి. లాస్ట్లో మన సబ్స్క్రైబర్స్ చేసుకున్న వినాయక చవితి పూజలు కూడా ఉంటాయి. ఎక్కడ మిస్ అవ్వకుండా పూర్తిగా ఈ వీడియోని చూడండి. ఈసారి మా వినాయకుడు హైదరాబాద్ నుంచి వచ్చాడండి. పిల్లలు అక్కడ వినాయకుడు చాలా బాగుందని తీసుకొచ్చారు. చిన్న ఎలక మట్టి వినాయకుడు అండి. మన వినాయకుడిని చేసుకున్నప్పుడు ఎప్పుడు మనం ఒక పంచి టవల్ వేస్తాం కదా, అలాగే వాళ్ళు కట్టి తయారు చేశారనమాట. మంచి తలపాగతో వాటితో కట్టి తయారు చేశారు. దాంతోపాటు ఒక పట్టు క్లాత్ అనమాట వినాయకుడిని పెట్టడానికి. దాంతోపాటు ఒక చిన్న ప్యాకెట్, దాంట్లో ఏంటంటే ధూప్ స్టిక్స్, పసుపు, అక్షింతలు, కుంకుమ, ప్రసాదం, ఒక రుద్రాక్ష, అంబ్రెల్లా అండి. అది ఓపెనింగ్ క్లోజింగ్ అంబ్రెల్లా అనమాట. మనం మామూలు గుడికి ఎలా వాడతామో అలాగే వాడుకోవచ్చు ఇది. దాంతోపాటు ఒక కథ పుస్తకం కూడా ఇచ్చారనమాట. చాలా బాగా ప్యాక్ చేశారండి. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఎక్కడ పాడవకుండా ప్యాక్ చేశారు. ఇలా మేము వినాయకుడిని మళ్ళీ పిండితో పసుపుతో చేసుకున్నాము. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది పసుపుతో ఎలా చేయాలో, పసుపు పిండితో, అది చూశారు కదా. ఇప్పుడు కూడా కలర్స్ని యాడ్ చేసి ఇది పిల్లలతో చేయిస్తున్నాను అనమాట. పిల్లలు అలా వినాయకుడిని చేసి పూజిస్తే చాలా మంచిదండి. అందుకని నాకు పిల్లలతో చేయించడం ప్రతి సంవత్సరం అలవాటు అనమాట. అందుకని పిల్లలతో కొంచెం వాళ్ళతో కనీసం ఒక చెయ్యి అయినా, అంటే ఏదో ఒక చిన్నదైనా చేయిస్తానమాట. ఇలా చేస్తున్నారు వాళ్ళు. ఇది కూడా పిండితోనే కొంచెం కలర్స్ యాడ్ చేసి చేసాము. నాకు వరలక్ష్మి పూజకే మన సబ్స్క్రైబర్స్ నాకు కొన్ని వీడియోస్, వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవుల వీడియోస్ పంపించారు. కానీ నాకు అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల పెట్టడం కుదరలేదు, మన వీడియోలో పెట్టడం కుదరలేదు. అందుకని అప్పుడు పెట్టలేకపోయాను. ఇప్పుడు వినాయక చవితికి కూడా సేమ్ అలానే పంపించారనమాట. అదంతా నేను ఈ వీడియోలో పెడతాను లాస్ట్లో. అసలు మిస్ అవ్వకండి, పూర్తిగా చూడండి. అన్ని వినాయకుల్ని మనం చూసినట్టుగా కూడా ఉంటుందన్నమాట. వినాయక చవితి రోజు మేము ఎలాగో అందరింటికి వెళ్ళి వినాయకుడిని చూసి వస్తూ ఉంటామండి. 5 కానీ 7 కానీ 9 కానీ అలా చూసి వస్తూ ఉంటాం కదా మనం. అంటే వినాయకుల్ని చూడాలి, 9 వినాయకుల్ని కానీ, అంటే బేస్ సంఖ్యలో ఎన్నైనా చూడొచ్చు అనమాట. అలా చూడొచ్చు కదా, 3 కానీ 7 కానీ అలా చూస్తాం కదా. అలా మేము కూడా ప్రతి వినాయక చవితి రోజు నవరాత్రుల్లో కానీ, అంటే వినాయక నవరాత్రులు కానీ మేము 9 కానీ 7 కానీ అలా వినాయకుడిని చూస్తాం అనమాట. అదేవిధంగా మేము అందరింటికి వెళ్ళి వినాయకుడిని చూస్తాం, వాళ్ళు కూడా మా ఇంటికి వస్తారు. ఇలా మన వినాయకుడు కలర్స్తో రెడీ అయిపోయాడు. ఈసారి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అనమాట. తర్వాత ముందు రోజు నైటే నేను ఇలా యాలకుల దండని పిల్లలతో వేయించడానికి ముందు రోజు నైటే రెడీ చేసేసాను. తర్వాత గరిక దండని కూడా రెడీ చేశాను. ఇది కూడా వినాయకుడికి చాలా ఇష్టమైనది. పిల్లలు వేస్తే చాలా మంచి జరుగుతుంది అనమాట. తెలివితేటలు వృద్ధి అవుతాయి, మంచి వృద్ధిలోకి వస్తారనమాట. ముందు రోజే ఇలా పత్రిని రెడీ చేసుకుని డెకరేషన్ ఇలా చేసుకున్నాము. మనం చేసుకున్న కలవ పువ్వు మనకు తెలుసు కదా, మన ఛానల్లో ఉంది, అది కూడా ఒకసారి చూడండి ఆ వీడియో. దాంట్లో పెట్టుకున్నాం అనమాట. ఈసారి మన వినాయకుడిని లోటస్లో పెట్టాము. ఇది మనం తయారు చేసిన కలర్స్ వినాయకుడు. ఈసారి వినాయకుడిని ఇలా లోటస్లో పెట్టామన్నమాట. ఇది చాలా బాగుందండి, చాలా బాగా. మనం ఇంక అసలు ఏం చేసుకోకర్లేదు. మేము ఇంతకు ముందు ప్రతి సంవత్సరం మొత్తం డెకరేట్ చేసుకునేవాళ్ళం వినాయకుడికి, అంటే బొట్లు అవన్నీ పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమీ అవసరం లేకుండా మొత్తం డెకరేషన్తో వచ్చేసింది అనమాట ఈ వినాయకుడు. అసలు నాకు తలపాగా అవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. మొత్తం పంచతో సహా, పై పంచతో సహా, మొత్తం అన్నీ ఎలక్కతో సహా మొత్తం అన్నీ ఉన్నాయి. చాలా బాగా నచ్చింది అసలు ఈ వినాయకుడు నాకైతే. మేము ముందు రోజు నైటే పూజకి సర్దేసుకున్నామండి, అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. 1 వరకు చేసుకున్నాము, అలాగే అయిపోయింది. తర్వాత ప్రొద్దున్నే మర్నాడు వినాయక చవితి రోజు ప్రొద్దున్నే ఇలా అరటి మొక్కలు తెచ్చుకుని అరటి మొక్కలు పెట్టుకున్నాము. మా హస్బెండ్ నేను మొత్తం అంతా పూజకి ప్రిపేర్ చేసుకుంటున్నాము. పిల్లలన్నీ అందిస్తున్నారనమాట. అయితే ఇలా మొత్తం అంతా రెడీ చేసుకుని ఈ సెట్ చేసుకోవడమే ఎక్కువ టైం అండి, ఎక్కువ ప్రాసెస్ పడుతుంది. వినాయకుడికి ఎంతో ఇష్టమైన చెరుకు గడలు కూడా తెచ్చుకున్నాము. చెరుకు కూడా వినాయకుడి దగ్గర పెట్టాము. చెరుకు చాలా ఇష్టం కదా. నేను ఇలా కలశం ప్రిపేర్ చేస్తున్నాను, మా హస్బెండ్ ఇలా కొబ్బరికాయ, అందరం తలొక పని చేసుకుంటున్నాం. అలా అన్నీ సెట్ చేసేసుకునేసరికి మాకు ఒక 1 అవర్ పట్టింది. ఎలాగో మనకి వినాయక చవితి ఈసారి 10 తర్వాతే కదండి. ఈ లోపు నేను ప్రసాదాలు చేసుకుని దేవుడి దగ్గర అన్నీ సెట్ చేసుకునేసరికి మాకు అలా 10 అయింది, 10-10:30 అయింది. మేము ఇదంతా ప్రిపేర్ చేసుకుని అప్పుడు వినాయక పూజకి రెడీ అయిపోయామన్నమాట. అందరం కూర్చొని వినాయక చవితి పూజ చేసుకోవడానికి మేము అందరం సిద్ధపడిపోయాం. మీరు ఎలా చేసుకున్నారండి మీ పూజని? మీరు మీ అపార్ట్మెంట్లో వినాయకుడిని నిలబెట్టారా? ఈ నవరాత్రులు అందరూ చాలా బిజీగా వినాయకుడు నిలబెట్టే హడావిడిలో, వినాయక పూజల హడావిడిలో ఉండుంటారు కదా. మీరందరూ ఎప్పుడు చేసుకున్నారండి పూజని? సోమవారం చేసుకున్నారా, మంగళవారం చేసుకున్నారా? అంటే మేమైతే కొంతమంది సోమవారం మంగళవారం కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. నేనైతే సోమవారం 18వ తారీఖునే చేసేసుకున్నాం మేము. ఎవరైనా మంగళవారం చేసుకున్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి.
పూజకి మొత్తం పువ్వులు అన్నీ కూడా మేము ఇలా రెడీ చేసుకున్నాము. కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకుని పూజ మధ్యలో లేవకుండా అన్నీ దగ్గర పెట్టుకున్నాము. ఇలా మా పూజ అంతా స్టార్ట్ అయ్యింది. మొత్తం మేము తెచ్చుకున్న అంటే వినాయకుడు దాంట్లోనే ఉన్న పుస్తకంతో మొత్తం మేము పూజ అంతా చేసుకున్నాం అనమాట. అందరం బొట్లు పెట్టుకుని ఇక్కడ మేము ప్రిపేర్ చేసేసుకున్నాము పూజ. మేము పిండి వంటలు ఏమేమి చేశానో ఏంటో ఈ పూజ జరుగుతున్నప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. మన ఛానల్లో ఉంది ప్రసాదాల వీడియో చూసే ఉంటారు కదా. నేను అలాగే ఈసారి కూడా మోదకాలు, జిల్లేడుకాయలు, ఉండ్రాళ్ళు, పులిహోర అవన్నీ చేశానండి. 5 రకాలు వచ్చేలా చేసుకున్నాను అనమాట. వినాయకుడికి 5 రకాలు వచ్చేలాగా చేసుకున్నాను అనమాట. ఎక్కువ మనం ఎన్ని చేసినా ఎన్ని ఉన్నా కూడా మనకి వినాయకుడికి ఇష్టమైనవి ఉండ్రాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయాలి కదండి. అది మాత్రం కంపల్సరీ చేసాము. దాంతోపాటు జిల్లేడుకాయలు, మోదకాలు ఇవన్నీ చేశానన్నమాట. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि. ఏదైనా ఉన్నా ఈరోజు వినాయక చవితి కథ విని అక్షింతలు వేసుకోవడం మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పని కదా అందరూ. ఎందుకంటే ఆ రోజు చంద్రుడిని చూడకూడదు అంటారు కదా. వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి ప్రజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి. ఇక్కడికి మొత్తం అంతా పూజ అంతా చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా చేసుకున్నాం అనమాట. మా వీధిలో చిన్న వినాయకుడిని నిలబెట్టారండి. అక్కడ మా పెద్దబాబు లడ్డు ఇస్తానంటే అక్కడికి వెళ్ళి లడ్డు పెట్టించి అక్కడ కూడా దండం పెట్టుకుని వచ్చాము. ఎవ్రీ ఇయర్ అలవాటు అండి. ఆ వినాయకుడి దగ్గర మేము పూజ అయిన తర్వాత వెళ్ళి దండం పెట్టుకోవడం మాకు అలవాటు అనమాట. ఈసారి ఒక చిన్న వినాయకుడిని నిలబెట్టారు. దాంతో అక్కడ కూడా దండం పెట్టుకుని లడ్డూని కూడా ఇచ్చి వచ్చేసామన్నమాట. పిల్లలతో ఇలా యాలకుల దండని, గరిక దండని వేయించానమాట. ప్రతి సంవత్సరం గరిక దండ, యాలకుల దండ వేయటం అలవాటు అనమాట. యాలకుల దండ చాలా మంచిదండి పిల్లలకి. కొంచెం విద్య తక్కువగా ఉన్నవాళ్ళు, చదువు కొంచెం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, తెలివితేటలు లేని వాళ్ళకి ఈ యాలకుల దండ, గరిక దండ వినాయక చవితిలో రోజు కానీ ఇలా నవరాత్రుల్లో కానీ మనం వినాయకుడిని ఎక్కడ నిలబడితే అక్కడ కానీ ఇలా గరిక దండని వేస్తే చాలా మంచిది అనమాట. పిల్లలకి చాలా మంచిది. చాలా తెలివితేటలు వస్తాయి. చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట వాళ్ళకి. ప్రతి సంవత్సరం గరికదండని ఎగ్జామ్స్ రోజు కూడా పిల్లలతో ముందు గరికదండని వేయించి అప్పుడు ఎగ్జామ్కి పంపించేదాన్ని. అలా అలవాటు అనమాట. మీరు కూడా మీ పిల్లలకి అలా చేయండి. ప్రతి సంవత్సరం వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ బాగా వస్తుందన్నమాట. ఇలా నేను మా వినాయకుడితో పాటు మా సబ్స్క్రైబర్స్ చేసుకున్న పూజలు ఆ వినాయకుడిని కూడా నేను పెడతానన్నమాట. చూడండి, మా సిస్టర్ మా ఇంటికి వచ్చి మా వినాయకుడు నచ్చి వీడియో ఫొటోస్ తీసుకుంటోంది. ఇదండి మా వినాయక చవితి పండుగ. మేమందరం ఇలా ఫ్యామిలీతో వినాయక చవితిని చేసుకున్నాం. మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శారదా ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి. ప్లీజ్ అండి లైక్ చేయండి.
धीमहि।